అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? జియో వచ్చిన తర్వాత ఇతర టెలికాం కంపెనీలు చేతులెత్తేసినప్పుడు జియో వెబ్ కు వ్యతిరేకంగా పోరాడిన ఏకైక కంపెనీ ఎయిర్టెల్ మాత్రమే. ఈ సమయంలో ప్రభుత్వం మద్దతు కూడా బిఎస్ఎన్ఎల్ కి ఉపయోగపడలేదు. మరియు యూకేలో పెద్ద కంపెనీలలో ఒకటైన వడాఫోన్ సైతం బతికిపోలేకపోయింది. ఈ విధంగా జియో తుఫాన్ ను ఎయిర్టెల్ ఎక్కువ కాలం తట్టుకోలేదని అందరూ అనుకున్నారు. కానీ ఒక కంపెనీ స్థాపికుడైన సునీల్ మిట్టల్ లాంటి వ్యక్తి అయితే ఫోన్ అమ్మడం నుండి జనరేటర్లు అమ్మడం వరకు, అలాగే టెలిఫోన్లు అసెంబ్లీ చేయడం వరకు అతను తన కష్టాన్ని అధిగమించి అందరికి ప్రేరణ ఇచ్చే స్థాయికి చేరుకున్నాడు. అందువల్ల వ్యాపార ఐకాన్ గా మారిన సునీల్ మిట్టల్ యొక్క స్టోరీని తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే డెఫినెట్ గా షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ మాత్రం మీరు చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎయిర్టెల్ ను ఈ స్థాయికి తీసుకువచ్చిన జ్ఞానం మరియు పోరాటం కూడా సునీల్ మిట్టల్ లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, సునీల్ మిట్టల్ కథ 1957 నుండి ప్రారంభమవుతుంది. ఒక కుమారుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు మరియు ఎంపీ ఇంట్లో జన్మించాడు. అతని పేరు సునీల్ భారతి మిట్టల్. ఇప్పుడు కుటుంబ నేపథ్యం తెలిసిన తర్వాత మీరు అనుకుంటూ ఉండొచ్చు, సునీల్ మిట్టల్ జీవితం ఎంత ఈజీగా ఉంటుందో అని. కదా? కానీ కాదు. ఎందుకంటే ఆయన తన జీవితంలో ప్రతి దశలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొన్నాడు. ఇంకొకరు ఈ పరిస్థితిలో ఉన్నా వారు గివప్ చేసేవారు. కానీ సునీల్ మిట్టల్ కి ఒక డిఫరెంట్ డ్రీమ్ ఉంది. ఆయన తన తండ్రి లాగా పొలిటీషియన్ కావాలనుకోలేదు. ఆయన బిజినెస్ మ్యాన్ అవ్వాలని అనుకున్నాడు. అందుకే 1976 లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 18 ఇయర్స్ కే తన మొదటి బిజినెస్ ని ప్రారంభించాడు. మీకు తెలుసా ఆయన మొదటి బిజినెస్ ఏంటో? బైసికల్ పార్ట్స్ అమ్మడం. అది కూడా చాలా స్మాల్ స్కేల్లో. ఈ పని కోసం ఆయన తన తండ్రి దగ్గర 20,000 తీసుకున్నాడు. ఇది సునీల్ మిట్టల్ కి ఫస్ట్ బిజినెస్. మార్కెట్ గురించి, కాంపిటీటర్ గురించి ఆయనకు అప్పట్లో ఎటువంటి నాలెడ్జ్ లేదు. ఇదే కారణంగా ఆయన ప్రారంభంలో చాలా డిఫికల్టీస్ ని ఫేస్ చేశారు. కొంతకాలానికి ఆయన దీనిపై చాలా అవగాహన పొందుకున్నారు. కానీ తరువాత ఆయన ఒకటి రియలైజ్ అయ్యాడు, ఈ బిజినెస్ లో ప్రాఫిట్ మార్జిన్స్ చాలా తక్కువగా ఉన్నాయని, అలాగే గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా చాలా లిమిటెడ్ గా ఉన్నాయని. ఈ బిజినెస్ ఆయన డ్రీమ్ కి వింగ్స్ ఇవ్వలేకపోయింది. అందుకే ఆయన ఆ బిజినెస్ ను క్లోజ్ చేసి చాలా రకాల న్యూ బిజినెస్ కి ప్రయత్నాలు చేశారు. కానీ అవన్నీ ఫెయిల్యూర్ అయ్యాయి. ఇన్ని ఫెయిల్యూర్స్ తరువాత సునీల్ మిట్టల్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. అయితే 1980లో ఆయనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. అది తనను తిరిగి సక్సెస్ వైపుకు తీసుకెళ్లింది. సుజుకి అనే కంపెనీ పోర్టబుల్ జనరేటర్స్ అమ్మడానికి ఇండియాలో లోకల్ ఇంపోర్టర్ కోసం వెతుకుతుంది. ఈ ఛాన్స్ ను ఉపయోగించుకోవడానికి సునీల్ మిట్టల్ సుజుకితో